దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు మరి యొక్క పేరులోనే అనేకమైనటువంటి నూతనమైనటువంటి మరి ఆధ్యాత్మిక సందేశాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అంశపు పేరులోనే ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. అయితే గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నాస్తిక సత్యాన్ని వేసి బైబిల్లోని మనిషి పాత్ర కన్నా యెహోవా దేవుని పాత్ర బహు దుర్మార్గంగా నరహంతకునిగా ఉందని ఆయన విమర్శించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యొక్క విమర్శకు ప్రతిగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలోంచి మరి ఆ క్రైస్తవ లోకాన్ని మరి ఉద్దేశిస్తూ క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన విమర్శ ఎంతవరకు నిజమో అబద్ధమో, ఎంతవరకు ఆయన విమర్శ సత్యమో అసత్యమో, దేవుని యొక్క వాక్యములోంచి ఎన్నెన్నో విషయాలను ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగానే మరి యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని గత కొన్ని వారాలుగా మరి దేవుని యొక్క వాక్యములోంచి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విషయాలలో మిగిలిన విషయాలు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రభువు మనకిచ్చిన ఆ అవకాశాన్ని బట్టి ఇంత సుదీర్ఘకాలం ఆ విషయాలను బహు వివరముగా తెలుసుకునే ఈ గొప్ప భాగ్యం ఈ ఆరాధన ద్వారా ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ప్రభు చిత్తమైతే మరి యొక్క నూతన అంశంలోనికి మరలా మనం వచ్చే వారం నుండి వెళ్ళే ఆ ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వారముతో ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి వర్తమానాన్ని ముగించే ప్రయత్నాన్ని ఈ ఆరాధనలో ప్రభు సేవకునికి చేయబోతున్నాను. ఈ అంశ సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుని ఈ ఆరాధనలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నేను గణపరచే ఈ గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నిక లేని ఏ మంచి లేని మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఇగోనైనా ఈ ఆరాధన మేము ప్రభా షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మేలుకరంగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఈ ఆరాధన మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి ప్రభునామాన్ని గణపరిచి ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధనలోనికి ప్రవేశించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మరి దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఒక ప్రత్యేకమైనటువంటి పాట ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ఈ ఆరాధనలో బెసలేల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేస్తూ యథార్థమైనటువంటి హృదయంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వారమంతా మన ఎడల కృప చూపిన దేవునికి నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిచుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా కూడా అద్భుత మీ కృపా కాపుదల అల్పులం అయోగ్యులం ఎన్నికలేని దేవా మీరు మాకు దయచేసిన అయ్యా మీ కృపను బట్టి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారిన మీ దీవెనలు దిగనేమని వేడుకొనొచ్చు ఉన్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. మహోన్నతుడా మీకు వందనాలు. దయగలిగిన దేవుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి, నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి, నీ మూలముగా నన్ను పుట్టించి యేసయ్యా, నీ మూలముగా నన్ను పుట్టించి నీ వారసుని చేసితివి, నీ వారసుని చేసితివి, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. మహోన్నతుని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ కృపచేత దయచేత మమ్మల్ని సజీవులుగా ఉంచినవాడా, మా ఆరోగ్యాలను దీవించిన దేవుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవించి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరిచి ఆత్మతో సత్యముతో నీ నామాన్ని హెచ్చించిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు. ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధనలో నాతో పాటు కలిసి
మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని మాటలు మనకి మేలు చేసేవి, దేవుని మాటలు నమ్మదగినవి, దేవుని యొక్క మాటలు మనలను ఆయన కోరేటటువంటి ఆత్మీయతలో మనల్ని నడిపించేవి, దేవుని యొక్క మాటలు సరైనటువంటి చక్కని మార్గములో, దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో మనల్ని నడిపించేటటువంటి మాటలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డారా, మనుషుల మాటలు మనకి మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేస్తాయి. కనుక దేవుని యొక్క మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ సమయంలో విత్తబడబో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటల కొరకై, దేవుని వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఈ ఆరాధనలో ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదే విధముగా భారభరితమైన హృదయముతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని నేను మీకు తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే ఈ అంశపు ఈ పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే గత కొన్ని వారాలుగా ఒక నాస్తిక సత్యాన్వేషి బైబిల్లోని మనిషి పాత్ర కన్నా యెహోవా దేవుని పాత్ర బహు దుర్మార్గంగాను నరహంతుకునిగా ఉందని ఆయన విమర్శించడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆయన కోణములో ఆయన మరి బైబిల్లోని ఆయా వాటిని ఆయన వెతికి ఆ మాటలను ఆయన తీసుకొని ఆయన ఆలోచనలు, ఆయన ఊహలో కలిగిన కొన్ని విషయాలను ఆయన జోడించి యెహోవా దేవుని దోషిగా, ఒక నరహంతకునిగా చూపించే ఒక ప్రయత్నాన్ని మరి ఆయన చేసి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇది ఎంతవరకు మరి వాక్యానుసారంగా అని చెప్పాడా, లేక ఆయన ఊహలో కలిగిన విషయాలని జోడించి చెప్పాడా, ఇది ఎంతవరకు సత్యమో అసత్యమో, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో, ఈ విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచే గత అనేక వారాలుగా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విషయాలను గత అనేక వీడియోల్లో వివరించి మరి వివరంగా మరి ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అందులో మిగిలినటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ విషయాలు మరి ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో కూడా
ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. గత వారం చాలా విషయాలు మీ ముందుకి ఈ ఆరాధన ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే మరికొన్ని విషయాలు మరి గత వారం సమయం లేక మరి కొంత ధ్యానము ద్వారా ఆరాధన ముగించడం, ఆ ఒక వర్తమానం ముగించడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన్ని పరిపూర్ణంగా విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ పరిశుద్ధ ఆరాధనలో అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబును గూర్చి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 13 నుండి 33 వరకు ఇతని గురించి రాయబడి ఉంటుంది. అదేవిధముగా 19వ అధ్యాయం 1 నుండి 37 వరకు రాజుల 2వ గ్రంథం అక్కడ కూడా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 36వ అధ్యాయము 37వ అధ్యాయాల్లో ఈ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు గురించి వ్రాయబడినటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు మరణానికి అతని యొక్క సైన్యం 185,000 మంది మరణాలకు దేవుడే కారణం అని అనడం అది ఎంతవరకు సమంజసం? ఈ విషయాన్ని గమనించాను. అంటే బైబిల్లో కొన్ని విషయాలు చదువుతూ ఉన్నప్పుడు ఫలానా ఒక రాజు ఇలా చంపబడ్డాడు, లేకపోతే అతని సైన్యం ఇన్ని మరి ఆ ఒక 185,000 మంది ఇలాగా మరణించారు, మరి వీటికి బైబిల్లో ఉన్న దేవుడే కారణం అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అసలు విషయానికి మనం వద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబుకి అహంకారపు మాటలు ఎక్కువ. దీనినే కొంతమంది ఏమంటూ ఉంటారంటే నోటి దురద ఎక్కువ. ఎవరికండి? అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబుకి. అష్షూరు రాజు అయిన సన్హెరీబుకే కాదండి ప్రియా దేవుని బిడ్డలారా, నేడు దినాల్లో కొంతమంది క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డల్లో కూడా ఈ యొక్క అహంకారపు మాటలు, అంతేకాదండి ఆ ఒక నోటి దురద అంటే నోటికి ఏటొస్తే అది మాట్లాడేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఎదటున్నటువంటి సేవకుడు విలువైనోడా విలువ కానివాడా లేకపోతే ఏటనే ఆలోచన చేయరు. వారి నోటికొచ్చింది వారు అది మాట్లాడుతూ ఉంటారు. అది మంచి అని చెప్పలేం, చెడ్డని చెప్పలేం. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆ నోటి దురద ఎక్కువ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆనాడు అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు కూడా అహంకారపు మాటలు కలిగిన వాడు. ఎందుకంటే అధికారము చేతిలో ఉంది. నోటి దురద అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబుకి కూడా చాలా ఎక్కువ. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబుకి విజయాల మీద విజయాలు, అపజయాలంటూ ఆయనకి లేవు. నిజమే, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా విజయాలు కలుగుతున్నప్పుడు, విజయాల మీద విజయాలు కలుగుతున్నప్పుడు, ఆస్తులు కూడగడుతున్నప్పుడు, మేళ్ల మీద మేడలు కడుతూ ఉన్నప్పుడు, కారులు, ధనం ఎక్కువ అవుతున్న కొలది మాటలు చాలా మరి విచిత్రంగా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒక పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, అయ్యగారు ఇగో ఒకానొకప్పుడు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మో సేవకుడు వచ్చాడంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఆప్యాయత. అయితే మరి అలాంటి ఆ కుటుంబం దగ్గరికి ఒకసారి నేను వెళ్ళానండి. వెళితే గేటు దగ్గరే ఆపి మరి అయ్యగారు మీకు ఫోన్ చేయమన్నారా, లేక అయ్యగారు మీకు ఫోన్ చేశారా, అయ్యగారు పిలిస్తే వచ్చారా అనేటటువంటి రీతిలో ప్రశ్నలు సంధించి అయ్యగారు పిలిస్తేనే రండి లేకపోతే లేదని చెప్పి గేటు దగ్గరే నిలవబెట్టారండి. అప్పుడు ఆ అయ్యగారు వచ్చి అయ్యా అమ్మా నేను పిలిచాను, ఆయన పంపించండి పైకంటే అప్పుడు పాస్టర్ గారిని పంపించడం జరిగింది. చాలా వేదన అనిపించిందండి. ఒకానొకప్పుడైతే ఆ గృహానికి వెళ్ళినప్పుడు సేవకుని ప్రేమతో చేర్చుకునేవారు. ఇలాంటి ప్రశ్నలు లేవు, గేటు దగ్గర ఆపే పరిస్థితి లేదు, అన్రెస్పెక్టెడ్గా ఒక విశ్వాస సేవకుని మాట్లాడే పరిస్థితులు లేవయ్యారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు చూసినప్పుడు చాలా వేదన అనిపించింది. ఆనాడు మన ప్రార్థనలే వారి యొక్క గొప్ప ఆశీర్వాదానికి, అభివృద్ధికి కారణమయ్యాయి. ఆ సేవకున్నే ఈరోజు మరి నేను వెళ్ళేటప్పుడు ఈ రకమైన అవమానకరమైన పరిస్థితి నాకు అక్కడ ఎదురైంది. నన్ను కాదండి, దేవుని వారు అవమానపరిచారని ఒక రకంగా ఒక దైవజనుడు తన యొక్క ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే మరి క్రైస్తవ సేవకుల ప్రార్థనల ద్వారా ఎన్నెన్నో కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉంటాయి, ఎన్నెన్నో కుటుంబాలు దీవించబడుతూ ఉంటాయి.
విజయాల మీద విజయాలు, ఏమండి బిడ్డలు ఉన్నత చదువులు, బిడ్డలకి మంచి ఉద్యోగాలు, ఏమండి ఏ రకంగా చూసినా బిడ్డలు మంచి వివాహాలు, మంచి కుటుంబాలుగా కట్టబడుట, ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు ఏమండి ఈ అష్షూరు రాజు సన్హెరీబు లాంటి అహంకారపు స్థితికి కానీ, ఏమండి నోటి దురదగలిగిన మాటలు మాట్లాడుతూ విశ్వాస సేవకులను తక్కువగా చిన్నగా చూసేటటువంటి వ్యక్తిత్వంలోంచి మనం బయటికి రావాలి. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అష్షూరు రాజు అనేటువంటి సన్హెరీబుకి విజయాల మీద విజయాలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఈ సన్హెరీబు తృప్తి లేని రాజు, ఏమండి అంతేకాదు ఒక సందర్భంలో యోధారాజు అయినటువంటి హిజ్కియా ఇతనితో సమాధాన స్థితిని యుద్ధం విషయమై కోరుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి మరి హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు మరి హిజ్కియా ఏం చేశాడంటే తగ్గించుకొని సమాధాన స్థితిని కోరుకున్నాడు. ఏమండి అయితే ఏమంటాడంటే నీవు లొంగిపోయి నీ రాజ్యాన్ని నాకు అప్పగించమన్నటువంటి రాజుగా ఈ సన్హెరీబుని మనం చూస్తూ ఉంటాం. సమాధానమును కోరుకున్నప్పుడు ఏమండి ఇంకా లొంగిపోవడం ఏముంది, కానీ ఆయనలో ఉన్నటువంటి అహంకారపు పరిస్థితి ఏంటంటే నీవు లొంగిపోవాలి, నీ రాజ్యాన్ని నువ్వు నాకు అప్పగించాలి అని వేధించే రాజు, ఏమండి శోధించే రాజు, ఏమండి తృప్తి లేని రాజు, అహంకారము గల రాజు ఎవరు అంటే ఈ సన్హెరీబు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాంటి రాజు ఏమండి హిజ్కియా దేవుణ్ణి ఎలా మాట్లాడాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, నా చేతిలో నుండి మీ దేవుడు మిమ్మును రక్షించలేడు, నాకు మీ రాజు మీరందరూ కూడా ఎటవ్వాలంటే లొంగిపోండి అని వర్తమానం పంపడమే కాకుండా యెహోవా దేవుణ్ణి బహుగా దూషించినటువంటి నోటి దొరదగలిగిన అహంకారము కలిగిన రాజు ఈ అష్షూరు రాజు అయిన సన్హెరీబు. ప్రియులారా, విషయాలు రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 16 నుండి 19 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే వీడి యొక్క నోటి దురదే లేక వీడి యొక్క అహంకారమే వీడి వ్యక్తిత్వం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమిటి వీడి వ్యక్తిత్వమే వీడి పాలిట, వీడి సైన్యము పాలిట ఆనాడు శాపంగా మారింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే ఏమండి సన్హెరీబును బట్టి, అతని సైన్యాన్ని బట్టి, వారి మరణాలను బట్టి ఏమండి దేవుణ్ణి విమర్శించేవారు లేకపోలేదు. కానీ అసలు సన్హెరీబు ఎటువంటివాడో మనం తెలుసుకోవాలి. ఈ సన్హెరీబు యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఏమండి మరి దేవుణ్ణే దూషించాడంటే ఒక రాజు, ఒక మట్టి మనిషి, ఏమండి ఎంత అహంకారము కలిగిన వాడో చూడండి. కనుక హిజ్కియా దేవుడు మౌనంగా లేడండి. హిజ్కియా దేవుడు మౌనంగా లేడు, ఆయన సహించాడు, దీర్ఘశాంతం చూపించాడు. హిజ్కియా లాంటి వ్యక్తి సమాధాన స్థితిని కోరుకున్నా కూడా ఏమండి ఆయన రకరకాలుగా వేధించేటటువంటి పని చేశాడంటే ఎవరండి ఈ యొక్క సన్హెరీబు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీడి సైన్యం మరణించారు, అది కూడా దిక్కుమాలిన మరణాన్ని ఆనాడు పొందారంటండి. ఎవరు అంటే ఏమండి అష్షూరు రాజు యొక్క సైన్యం. ఇది ఆనాటి అష్షూరీయుల చరిత్రలోనే అతిపెద్ద వినాశనము. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తుంటాం. అంతేకాదు వీడు తన సొంత కుమారుడి చేత ఏమండి వాడి యొక్క ఆరాధ్య ఏమండి దేవత ఎదుట తల ముండెము వేరు చేయబడి చంపబడినట్లు మనం చూస్తుంటాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 37లో మనం చూస్తూ ఉంటాం. అయితే చంపినటువంటి 2 కుమారులు దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే వీడికి మరొక కుమారుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డారా రాజ్యాధికారంలోనికి వచ్చారు. వాడి పేరే ప్రియా దేవుని బిడ్డారా ఎసర్హద్దోను అని మనం చూస్తుంటాం. రాజుల 2వ గ్రంథం 19:37లో మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే వీటన్నిటికీ దేవుడే కారణమని ఏమండి దేవుణ్ణి నాస్తిక సత్యాన్వేషకులు విమర్శించే కన్నా కొంత ఏమండి మనస్సు బాగా దేవుని వాక్యం మీద పెట్టి ఇంకొంత బాగా ఏమండి బైబిల్ గ్రంథాన్ని చదివితే ప్రియా దేవుని బిడ్డారా ఏమండి బైబిల్ గ్రంథంలో దేవుడు దుర్మార్గుడో లేక బైబిల్లోని యెహోవా నరహంతకుడో ఏమండి లేక దేవుడు నిర్మించిన మనుషుల్లోనే ఏమండి కొందరు ఏమండి ఇటువంటి అంటే ప్రియా దేవుని బిడ్డారా సన్హెరీబు లాంటి ఏమండి దుర్మార్గులు నరహంతకులుగా ఏమండి దేవుని దూషించేటటువంటి స్థాయి కలిగిన వారు ఏమండి ఉన్నారు అనేటటువంటి విషయాలన్నీ కూడా అలాంటి వారికి అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డారా, కనుక దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని ఏమండి దేవుని విమర్శించేటటువంటి విషయాలలో ఆలోచన చేయాలి. దేవుడు ఎప్పుడూ కూడా ప్రియా దేవుని బిడ్డారా మన ఎడల ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, మన జీవాలను పొడిగించేవాడు,
మన ఆయుష్యులను పొడిగించేవాడు, మన ఆరోగ్యాలను దీవించేవాడు, మొర్రపెట్టగా నేనున్నానని అభయమిచ్చే గొప్ప దేవుడు. దేవుడు ఏమండి ప్రేమస్వరూపై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి క్రైస్తవ సమాజము లేక క్రైస్తవ లోకము ఏమండి మరి ఈ విధముగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని దేవుణ్ణి ఏమండి ఆయన వాక్యం తెలియకుండా ప్రియా దేవుని బిడ్డలారా విమర్శించే వారి విషయమై ఏమండి బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు సేవకునిగా ఈ ఆరాధన ద్వారా ఈ అంశ సందేశం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు బహు వివరంగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ప్రతి మరణము వెనుకాతల అనేకమైనటువంటి కారణాలు ఏమండి రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కారణాలను మనం తెలుసుకోవాలి. దేవుని దోషిగా ఏమండి దేవుణ్ణి ఒక నరహంతకునిగా చూపించేటటువంటి ప్రయత్నం ఏమండి అది సరైనటువంటి విధానం కాదు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఈ విషయాలన్నిటినీ ఇంత వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని మరి క్రైస్తవ లోకానికి ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రతి మరణానికి లేక మరణించినటువంటి ఏమండి ఆ ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక అవిధేయత ఉండొచ్చు ఏమండి, లేక ఒక అక్రమము ఉండొచ్చు ఏమండి, లేకపోతే ఆయా పాపాలు ఏమండి చేసి ఉండొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. లేక ఆయా దుర్మార్గపు పనులు చేసి ఉండొచ్చు, లేక తిరుగుబాటు ఉండొచ్చు, దూషించి ద్వేషించేటటువంటి కొన్ని ఏమండి బలహీనతలు ఉంటూ ఉండొచ్చు. ఏమండి కొన్ని మంచి మరణాలు ఉన్నాయి. అవి దేవుని యొక్క ఏమండి ఆ చిత్తములోనే వారి యొక్క ఆయుస్సులు పరిపూర్ణమై దేవుడు వారిని తన రాజ్యానికి పిలుచుకునే మంచి మరణాలు కూడా లేకపోలేదు. ఏమండి మంచిగా ఉన్నవారు కూడా మరణిస్తున్నవారు లేకపోలేదు. అది దేవుని యొక్క చిత్తములో ఏమండి దేవుని యొక్క నిర్ణయం చొప్పున జరిగింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత కలిగిన వారు ఉన్నారు, నీతిని కలిగిన వారు ఉన్నారు, యథార్థత కలిగిన వారు ఉన్నారు, న్యాయంగా బ్రతికిన వారు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, సత్యాన్ని అనుసరించి ఏమండి సత్యం పక్షముగా పోరాటం చేసేటటువంటి ఆత్మీయులు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి న్యాయం పక్షంగా కూడా పోరాడేవారు ఎంతోమంది ఉన్నారు. మరి వారికి కూడా మరణాలు సంభవించకుండా లేవని కాదు, మరణాలు సంభవిస్తూ ఉంటాయి. వారి మరణం తప్పని నేను చెప్పట్లేదు ప్రియా దేవుని బిడ్డలారా. అది దేవుడు ఆశించేటటువంటి వ్యక్తిత్వాన్ని వారు కలిగి ఉన్నారు కనుక ఆ మరణాలు మంచి మరణాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఇవన్నీ ఏమండి బహు వివరముగా ఏమండి విమర్శించేటటువంటి వారు తప్పక తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకుండా ఏమండి బైబిల్లోని యెహోవా యెహోవాను విమర్శించడం, ఆయన స్థానాన్ని తగ్గించి మాట్లాడడం ఏమండి మరి ఆ నాస్తిక సత్యాన్వేషకులకు తగదని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ఏమండి ఇది విజ్ఞానుల యొక్క లక్షణము కాదు, అనుభవం కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి పెద్దల యొక్క లక్షణం కానే కాదని తప్పక తెలుసుకోవాలి. అయితే బైబిల్లో యెహోవా యెహోవా పాత్ర అత్యున్నతమైనటువంటి విలువలతో కూడినదని, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఇటువంటి దేవుణ్ణి ఏమండి మరి మట్టి మనిషిని లేక మంచి లేని ఏమండి మనిషిని మారని మనిషితో ఏమండి ఇటువంటి దేవుణ్ణి పోల్చడం ఏమండి బహు దుర్మార్గమైన విషయమని తప్పక మరి క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు కూడా తెలుసుకోవాలి. మరి నాస్తిక సత్యాన్వేషకులు కూడా తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డల విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క స్థానం అత్యున్నతమైనది. ఆయన మనల్ని నిర్మించాడు ఏమండి, ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. జీవాధిపతిని విమర్శించడం, జీవాధిపతి యొక్క స్థానాన్ని నిర్మించబడిన మనిషి దగ్గర తక్కువ చేయడం సరైనటువంటి విధానం కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో యెహోవా యెహోవా ఎంతగా ఆయన మహిమపరచబడ్డాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఎంత అంత అని చెప్పలేం. అత్యున్నతంగా ఆయన మహిమపరచబడినట్లు ఏమండి నిర్గమకాండం 15వ అధ్యాయము ఏమండి ఆ ఒక ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా నిర్గమకాండం ఆ ఒక ఏమండి ఆ 15వ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదివితే చాలా విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే మరికొంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆదాము ఆజ్ఞాతిక్రమ పాపమును చేసినప్పుడు ఏమండి ఆదాము అవ్వలు ఏమండి చెట్లు చాటున వారు దాక్కున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా అయితే దేవుడు వారిని
ప్రేమించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హేబేలు బలులు అర్పించుట ద్వారా దేవుణ్ణి ప్రేమించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. హానోకు దేవునితో నడిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. నోవాహు మరి దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడని దేవునికి భయపడుతూ నీతిగా జీవించిన వానిగా, దేవునితో నడిచిన వానిగా నోవాహును మనం చూస్తుంటాం. అబ్రహాం అయితే దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు అత్యంత ప్రాముఖ్యతను ఆయన ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు దేవునికి భయపడి జీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. యాకోబు భక్తి గలవానిగా మారిపోయినట్లు మనం చూస్తుంటాం. యోసేపు అయితే దేవుని పరిశుద్ధతకు ప్రాముఖ్యతను ఇచ్చిన వానిగా మనం చూస్తుంటాం. మోషే సాత్వికుడుగా మారిపోయాడు, నమ్మకస్తునిగా మారిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అహరోను యాజకునిగా ఉండిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, బెసలేలు దేవుడు చెప్పినట్లు చేసినట్లు దేవుని వాక్యంలో చూస్తుంటాం. యెహోషువ కాలేబులు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించారు. ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల్లో చాలామంది భక్తి గల వారిని మనం చూస్తుంటాం. యోధా రాజుల్లో, ఇశ్రాయేలు రాజుల్లో కూడా భక్తి గల వారిని మనం చూస్తూ ఉంటాం. నెహెమ్యా, మొర్దెకై లాంటి వారు, యోబు, సమూయేలు ప్రవక్తల లాంటి వారు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి అధిక ప్రాముఖ్యతనిచ్చి ఆయన మాట చొప్పున చేయు అనేకులను మనం చూడగలం. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో ఉన్న దేవుని యొక్క గొప్పతనం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటు పాత నిబంధనలు అవ్వచ్చు, క్రొత్త నిబంధనలు అవ్వచ్చు. మరి ఆ పాత నిబంధనలో యెహోవాని ప్రేమించేవారు, అదే యెహోవా శరీరధారిగా యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తుని ప్రేమించిన వారిగా అనేకులను మనం చూడగలం, ఆయన వెంబడించిన వారిగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్తలు ఆయన కొరకు నమ్మకంగా ఉన్నారు, యాజకులు ఆయన కొరకు నమ్మకంగా ఉన్నారు, ఇశ్రాయేలు పెద్దలు, రాజులు, ఇశ్రాయేలీయులు ఆయన యొక్క భక్తులుగా ఉండడమే కాకుండా ఆయనకి ఎంతో నమ్మకస్తులుగా మారిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే, మనిషి దేవుడు చెప్పినట్లు చేయక అనేక సమస్యలకు మార్గాలు మనిషే తెరుచుకుంటూ ఉన్నాడు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనిషిని దీవించే దేవునిగా, మనిషిని ఆశీర్వదించే దేవునిగా, మనిషిని అభివృద్ధిపరిచే దేవునిగా మనం మొరపెడుతున్నప్పుడు వెను వెంటనే మనకు సమాధానం ఇచ్చి మన మానసిక పరిస్థితుల్లో నెమ్మదిచ్చి మన జీవితాలను నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ముగింపులోకి వచ్చాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ మరి దేవుని యొక్క వాక్యములో ఎవరు నరహంతకుడు, దేవుని యొక్క వాక్యములో ఎవరు నరహంతకుడో మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుని శాశ్వత విరోధి అయినటువంటి సాతాను, ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నాస్తిక సత్యాన్వేషకులు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో దేవుని యొక్క పాత్రనే చాలామంది చూసి ఒక గొప్ప దేవుణ్ణి విమర్శించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కానీ అసలు విమర్శించబడవలసిన వాడు దేవుని శాశ్వత విరోధైన సాతాను. ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఒకసారి కొన్ని విషయాలు నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని శాశ్వత విరోధైన సాతాను ఆది నుండి నరహంతకుడని యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో మనం చూస్తుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8లో వీడు మొదటి నుండి పాపము చేయుచున్నవాడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9లో వీడు సర్వలోకమును మోసపుచ్చువాడు అని అక్కడ మనం చూస్తుంటాం. అదేవిధంగా ప్రకటన 12:12 కూడా చదవండి ప్రియా దేవుని బిడ్డలారా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21:1లో సాతానే ఇశ్రాయేలీయులకు విరోధముగా పనిచేసిన వానిగా మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4లో ఈ యుగ సంబంధమైన దేవతగా వీడు పనిచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మహిమను వీడు దొంగిలిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:2లో వాయుమండల అధిపతిగానున్నాడని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14:30లో ఈ లోక అధికారిగా సాతాను ఉన్నట్లు మనం చూస్తుంటాం. కనుక మత్తయి సువార్త 4:8లో వాడు యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆ ఒక సందర్భాన్ని ఆయన విరమించుకున్న సందర్భంలో మరలా పరిచర్య కొరకై తాను సిద్ధపరచుకొని ఆయన బయలుదేరుతున్న సమయంలో ఆయన శోధించేటటువంటి పని చేసినటువంటి సాతాను ఈ విషయాన్ని గమనించండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు,
నాకు సాగిలపడితే ఈ లోకరాజ్యములన్నిటినీ నీకిచ్చదనని యేసు ప్రభుతో ఈ సాతానుగాడు అన్నిట్లు మనం చూస్తుంటాం. ప్రభు వెంటనే వాడిని గద్దించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు యెహోవా భక్తుడైనటువంటి యోబును బాగా బాధలకు గురి చేసిన వానిగా సాతానుగాడిని మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 7 నుండి అక్కడ 13 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, మనిషిలోనికి సాతాను ప్రవేశించి లేక అపవాది ప్రవేశించి ప్రియా దేవుని బిడ్డలారా మనిషిని మరణకరమైనటువంటి క్రియల వైపునకు నడిపించేవానిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి ఆ కయీను తన సొంత తమ్ముణ్ణి చంపేటట్లు చేసిన వానిగా మరి సాతాను గురించి సాతానే ఆ పని చేయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుకనే యోహాను భక్తుడు ఏమంటూ ఉంటాడంటే కయీను అపవాది సంబంధి అయ్యుండి మరి తన క్రియలు మంచివి కానందున తన యొక్క సహోదరుని క్రియలు మంచివిగా ఉండడాన్ని బట్టి మరి సాతాను యొక్క సంబంధిగా ఉన్న కయీను దేవుని యొక్క సంబంధిగా ఉన్నటువంటి దేవుని భక్తుడిగా ఉన్న హేబేలును చంపాడు అని అక్కడ ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఆ ఒక చంపడానికి ప్రేరేపణ కలుగు చేసిన వాడు సాతాను, కానీ చంపినవాడు కయీనని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు తెలుసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా దేవుణ్ణి విశ్వసించే వారికి లేక విశ్వసించని వారికి కూడా బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఒక నరహంతకునిగా దేవుణ్ణి చూపించుట అది సరైనటువంటి మరి విధానము కాదని మరొకసారి నాస్తిక సత్యాన్వేషకులకు నేను తెలియపరుస్తూ మరి ఇలాంటి విమర్శలు చేసే కన్నా సాధ్యమైనంత వరకు దేవుని వాక్యాన్ని కొంత లోతుగా ధ్యానం చేయగలిగితే మీ యొక్క మరి జీవితాలకు కావలసిన చాలా విలువైనటువంటి మంచి విషయాలు, మేలుకరమైన విషయాలు, దేవుని మాటలకు సంబంధించిన మంచి విషయాలు మరి దేవుడు మీకు బయలుపరుస్తారు. తద్వారా మీకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మంచిగా ఆ వాక్యాలను ఆలోచన చేయటం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు ఈ సందేశాన్ని ఈ వారంతో నేను ముగించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి బైబిల్లోని దేవుని పాత్ర అది అత్యున్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఎంత గొప్పదో మరి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుని రావడం జరిగింది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి మరణానికి పరిస్థితులు కారణమని మనం చెప్పుకున్నాం. మనిషి యొక్క మరణానికి సాటి మనిషి కారణమని మనం చెప్పుకొని ఉన్నాం. అంతేకాదు మరి ఆ మనుషులలో నుండి సాటి మనిషి ఆ కీడు ఒక మరణకరమైన పరిస్థితిని కలుగు చేసేవాడు సాతానని కూడా మనం చెప్పుకొని రావడం జరిగింది. మరి ఈ విషయాలలో మరి వేరు విషయాలే మనకు కనబడుతున్నాయి. కానీ దేవుని పాత్ర విషయానికి వచ్చేటప్పటికి దేవుడు ఎంత గొప్పవాడో మరి గత వారాల్లో ఆ ఒక అంశ సందేశాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి మరణానికి దేవుడు కారణము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మనిషి ఆశీర్వాదానికే ఆయన కారకుడని మనం తప్పక తెలుసుకోవాలి. అబ్రహామును పిలిచిన ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికే పిలిచాడు. ఆశీర్వదించడానికే ఆయన పిలిచాడు. అది అక్షరాల అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విధంగా వాక్యంలో ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు మనల్ని విడువక ఎడబాయక మరణము వరకు మనతో ఉండి మన శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో వాటన్నిటి నుండి విడుదల కలుగు చేస్తూ తన సమాధానంతో మన జీవితాలను నడిపించే గొప్ప దేవుడని మరొకసారి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారము ప్రియా దేవుని బిడ్డలారా మరి నూతనమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మరి గత కాలంలో ఒక ఆత్మీయ బోధకుడు మరి ఎక్కడ ఆయన మరి ఎవరు చెప్పిన బోధలోంచి మరి ఒక విషయాన్ని విన్నాడో నాకు తెలియదు. కానీ ఆయన ఒక అంశానికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏమని పెట్టాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా భక్తి జీవితంలో మరి కుమార్తె బలి నిజమా కాదా అనే ప్రశ్నతో కూడినటువంటి అంశ సందేశాన్ని ఆయన సంధిస్తూ
బోధించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇంతకీ ఆయన బోధ యొక్క సారాంశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డారా, యెఫ్తా తన కుమార్తెను తాను దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడి ప్రకారం దహన బలిగా అర్పించలేదనియు దాని స్థానంలో వేరొక బలిని అర్పించి తన కుమార్తెకు వివాహమును చేయక తనను యెహోవాకు మరి ప్రతిష్ఠితముగా అర్పించి ఉంచి ఉన్నాడని బోధించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. ఈ బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో ఆత్మానుసారమైనదో వచ్చేవారం మనం ధ్యానం చేసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డారా. మరి ఇలా చెప్పినటువంటి విషయాలను తాను ఎలా సమర్థించుకుని ఉన్నాడో ఆ విషయాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఆయన చెప్పినటువంటి ఈ విషయాలను మరొక రీతిలో దేవుని వాక్యంలోంచే సమర్థించాడు. నేను చేసినటువంటి ఈ వ్యాఖ్యానం, నేను చెప్పినటువంటి అంశ, ఈ విషయం, ఈ టైటిల్ కరెక్టే అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఇది వాక్యానుసారంగా కరెక్టో కాదో వచ్చేవారం మనం తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డారా, మరి యెఫ్తా యొక్క ఆ జీవిత విధానాన్ని, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం తగ్గించే ప్రయత్నాన్ని మనం చేయకూడదు. ఎందుకంటే ఆయన విశ్వాసుల జాబితాలో ఆయన చేర్చబడ్డాడు. విశ్వాసుల జాబితాలో ఆయన పేరు కూడా మనకి కనబడుతూ ఉంటుంది కనుక విశ్వాసం ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకునేటట్లు చేస్తుంది. కనుక లోతుగా బహు వివరముగా నేను వచ్చేవారం ఈ అంశపు మరి పేరులో అనేకమైన విషయాలు నేను మీ ముందుకి తీసుకుని రాబోతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. కళ్ళు మూసుకొని తాళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎన్నెన్నో విలువైన విషయాలు మా ఈ ఆరాధన ద్వారా ప్రభువా నాయన మా ఆత్మీయులకు తెలియపరుస్తూ వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుటలో దేవా వాక్యానుసారమైన ఆత్మీయతను వారు కలిగి నీ ద్వారా నిండారుగా వారు దీవించబడ్డానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి, దర్శనాన్ని బట్టి జరుగుతున్నటువంటి ఈ పరిచర్యను మీరు దీవిస్తూ తద్వారా మీరు మహిమ పొందుతున్నారు. మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క వర్తమానాన్ని బిడ్డలు వీక్షిస్తూ ఉన్నప్పుడు తద్వారా ఆధ్యాత్మికంగా గొప్ప మేలు పొందడానికి ప్రభువా ఈ యొక్క తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు ప్రభువా మరి అన్ని కోణాల్లో కూడా ప్రభువా నాయన బైబిల్ మీద రకరకాల విమర్శలు చేస్తూ ప్రభువా రకరకాల వారికి తోచిన తలంపుల ద్వారా దేవా నాయన బైబిల్ ఉన్న నిన్ను ప్రభువా విశ్వసించిన వారికి, విశ్వసించలేని వారికి ప్రభువా మరి నాయన ఒక రకమైనటువంటి రీతిలో చూపించే ప్రయత్నాన్ని చేస్తున్న వారందరినీ మీరు రక్షించండి. మరి ప్రాముఖ్యంగా ఈ మాటలు వింటున్న మా ప్రియులను మీరు దీవించండి. వారికి ప్రభువా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా నీలో ముందుకు సాగిపోవడానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించు, శోధనల కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధన వీక్షించిన ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకారంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్చు, ప్రభేశ్వర రక్తమేచ్చు, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాహి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ఈ వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు, మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉన్నాయని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలో మీరును పాలుభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు నిండారుగా మీరు పొందాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను నూరుతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సన్నిధిలో
సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే నాశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నాశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే పోవు మార్గము బహు దూరమే నీ సన్నిధి నాలో బలమాయనే పోవు మార్గము బహు దూరమే నీ సన్నిధి నాలో బలమాయనే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే నాశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నాశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే రాజుల చేత తరుమబడితిని రాజుగా నన్ను నిలబెట్టితివి రాజుల చేత తరుమబడితిని రాజుగా నన్ను నిలబెట్టితివి సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే నాశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నాశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము